దగ్గర రానిచ్చిందా ఏమన్నా దగ్గర రా పాపం ఇటు స్ప్రే చేసేటాడు దెబ్బకి దెబ్బకి 11 గంటల సమయంలో మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికాడ చిట్టి చేసుకొని వచ్చాను. వచ్చి నేను పడుకోవడం జరిగింది. మా ఇంటి పక్కకు చౌదరి అనే అంకుల్ ఉంటాడు. అంకుల్ నైట్ టైంలో వాష్రూమ్కి వెళ్ళాడు. వాష్రూమ్కి వెళ్ళి చూసేవారికి వాహనం అంటుకొని ఉండగా మా ఇంటి వెనక సైడ్ నుండి పిలిచాడు. నన్ను పిలిస్తే మా డాడీ లేచి చూసేసరికి మొత్తం వాహనము అంటుకొని ఉంది. నేను వచ్చిగా నా యొక్క ఆందోళన చెంది నేను ఏం చెప్పాను నేను రాత్రి 2 గంటల సమయంలో 2 నుంచి 3 గంటల మధ్యలో ఎవరో గుర్తులేని వ్యక్తులు దుండగలు వచ్చి గోల్కొండ మోడల్ స్కూల్ ప్రిన్సిపాల్ రవికుమార్ ఇంటి దగ్గర ఆయన స్కూల్కు నడిపే టాటా మ్యాక్సీలు ఏవైతే ఉంటాయో అవి ఆయన మీద కక్షతోని దుర్మార్గులు రాత్రి పెట్రోల్ డీజిల్లో పోసి ఆ బండ్లు అంటిపెట్టిండ్రు. వాస్తవానికి ఏంటంటే ఆ కుటుంబం చాలా పేద కుటుంబం. వాళ్ళు చదువుకొని ఉన్నంత స్థాయిలో ఒక ప్రైవేట్ స్కూల్ నడుపుకొని బతుకుతుండు. వాస్తవానికి ఈ చేసిన పని మా ఊర్లో ఇది ఫస్ట్ సారి జరగడం. ఇటువంటి క్రిమినల్ మైండ్ ఉన్న దుండగలు ఎలాంటి ప్రాబ్లం ఎప్పుడు జరగలేదు, ఇది ఫస్ట్ సారి. కానీ ఏంటంటే మూర్ఖత్వమైన పనులు ఇవి. ఇట్లాంటి పనులు చేసిన వారికి కఠిన చర్య తీసుకోవాలని నేను పోలీసు వారిని కూడా విజ్ఞప్తి చేసినాను. మేము కూడా రవికుమార్తోని పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేపిస్తాం, కంప్లైంట్ ఇప్పిస్తాం. వాళ్ళు గత కొద్ది రోజులనే ఆ దుండగులను దొరకబట్టి కేసు చేసి శిక్షిస్తారని అనుకుంటున్నాను. దయచేసి ఇలాంటి పనులు ఊర్లో ఎవడైనా కానీ దుర్మార్గులు ఎవడైనా కానీ ఇలాంటి పనులు చేయడం మంచిది కాదు. ఆ కుటుంబానికి కూడా నష్టం జరిగింది. ఇన్సూరెన్స్ పరంగానో లేకపోతే ప్రభుత్వం పరంగానో నష్టపరిహారాన్ని ఏదో రకంగా నష్టపరిహారాన్ని ఇప్పించాలని మేము అనుకుంటున్నాము. కానీ వాస్తవం ఏంటంటే ఇట్లాంటి దుర్మార్గమైన పనులు చేయడం వల్ల ఇది ఒక రవి కుటుంబానికి కాదు, వీరాడిపల్లి గ్రామానికి నష్టం జరుగుతుంది. రేపు ఫ్యూచర్లో ఊరిలో భయభ్రాంతులకు చెందిపోతారు. అందుకు ఇటువంటి దుర్మార్గులు ఊరిలో ఉండగానే ఈ ఊరికే శని, ఊరుకు దరిద్రము. అందుకే ఈ దరిద్రులను, ఈ దుర్మార్గులను పోలీసులు తక్షణమే చర్య తీసుకొని వాళ్ళ మీద కఠినమైన చర్య తీసుకోవాలని కోరుకుంటున్నాను.